Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గానికి సంబంధించి కూటమి నాయకుల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా వలవల మల్లికార్జునరావు, వలవల బాబ్జీ కొనసాగుతున్నారు. అయితే గతంలోనే తాడేపల్లిగూడ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ టీడీపీ నుంచి వలవల మల్లికార్జునరావు ఆశించారు. అయితే అప్పటికే పొత్తులు కుదరడంతో ఇటు ఈ టికెట్ కాస్త జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్కి వెళ్ళింది. అయితే అప్పట్లోనే ఆయన్ని వలవల మల్లికార్జునరావు బాబ్జీ ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో పార్టీ అధిష్టానం కూడా బుజ్జగించింది. తనకి నామినేటెడ్ పదవుల్లో ఎక్కడైనా చైర్మన్ గాను లేదా ఎమ్మెల్సీ గాను ఇచ్చేందుకు కూడా ఆయనకు అంగీకారం తెలిపినట్లు అప్పట్లోనే తెలిసింది. అయితే ఆ తర్వాత గత కొన్ని రోజుల క్రితం నామినేటెడ్ పోస్టుల్లో ఆయనకు స్థానం దక్కలేదు. అంతేకాకుండా ఎమ్మెల్సీగా కూడా అతనికి ఇవ్వని పరిస్థితి. ప్రస్తుతం అయితే గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అంటే దాదాపు ఇటు జనసేన, బీజేపీ ఈ రెండు పార్టీల నాయకులకు సంబంధించి ఎక్కడైనా కార్యక్రమాలకు వెళ్ళినా, ప్రారంభోత్సవాలకు వెళ్ళినా ఆ పార్టీ నాయకులు వెళ్తున్నారు, ఇటు ఎమ్మెల్యే వెళ్తున్నారు. అయితే నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వలవల మల్లికార్జునరావు గత కొన్ని రోజులుగా ఇటువంటి కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం మల్లికార్జునరావు కాస్త సమన్వయ లోపంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తనకు జనసేన నుంచి ఎటువంటి సహకారం అందట్లేదంటూ కూడా కార్యకర్తల వద్ద వాపోతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇటు కార్యకర్తల్లో కూడా కాస్త అసహనం నెలకొంది. తమ నాయకుడు అంటే నియోజకవర్గంలో ముందుండి నడిపించే టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు తమ నాయకుడికి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో కార్యకర్తలు, నాయకుల్లో కూడా కాస్త అసహనం నెలకొంది. గత కొన్ని రోజులుగా కూడా ఎక్కడ కూడా ఆయన కనిపించిన పరిస్థితి. ఇటు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు ఆయన నాయకులు, ఇటు బీజేపీ నాయకులు, ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇటు టీడీపీ నుంచి ఎక్కడ కూడా వలవల మల్లికార్జునరావు బాబ్జీ కనిపించిన పరిస్థితి. అయితే ఈ సమన్వయ లోపం ఎందుకు వచ్చిందనే దానిపై పార్టీ ఆరా తీస్తుందా, లేకపోతే ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడుతుందా, లేదంటే ఈ వైరం కాస్త ఇలాగే నడుచుకుంటుందా అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మల్లికార్జునరావు ఇటు టీడీపీ పార్టీతో పాటు ఇటు లోకల్గా ఉన్న కూటమి నాయకులపై కాస్త సమన్వయం అయితే పూర్తిగా కొరవడిందని చెప్పాలి. దీనికి సంబంధించి జిల్లాలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు లేనప్పటికీ కూడా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ వర్సెస్ జనసేన, బీజేపీగా మారిపోయింది. నియోజకవర్గంలో ఎటువంటి శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళినా టీడీపీ నుంచి మాత్రం ప్రాతినిధ్యం ఉండట్లేదు. అంటే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మల్లికార్జునరావు మాత్రం అక్కడికి వెళ్ళట్లేదు. ఒకటే చెప్తున్నారు, దాదాపు జనసేన నుంచి తనకి ఎక్కడ కూడా ప్రాధాన్యత లభించడం లేదు, ఎక్కడ కూడా సహకారం అందట్లేదు అంటూ కూడా ఆయన పలువురు వద్ద వాపుతున్న పరిస్థితి. ఈ సమన్వయ లోపాన్ని పార్టీ అధిష్టానం కలగజేసుకుని ఏమైనా ఈ పార్టీల మధ్య సమన్వయ లోపం లేకుండా చేస్తుందా, లేకపోతే ఈ విధంగానే టీడీపీ వర్సెస్ జనసేన, బీజేపీగా ఈ విధంగానే నియోజకవర్గంలో మారిపోతుందా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ తాడేపల్లిగూడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.